అనకాపల్లి పట్టణ ముఠా కార్మికుల కూలీ రేట్ల పెంపుపై ప్రభుత్వం స్పందించాలని ముఠా కార్మిక సంఘం సిఐటియు డిమాండ్ చేసింది. ఈ రోజు అనకాపల్లి పట్టణంలోని మార్కెట్ వద్ద ముఠా కార్మికుల సమావేశం నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు బీశెట్టి అప్పారావు మాట్లాడుతూ ముఠా కార్మికుల కూలీ రేట్లు పెంచాలని నోటీస్ ఇచ్చి 20 రోజులు అయ్యిందన్నారు. యజమానులు కూలీ రేట్లు పెంపుకి ఇప్పటికే 3 దఫాలుగా చర్చలు చేశారని చెప్పారు. కనీసం కూలీ రేటు పెంపు చేయడానికి సిద్ధంగా లేరని, నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, విద్య, వైద్యం ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. బస్తాలు మోసి కార్మికుల ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తక్షణమే కూలీ రేట్లు పెంచడానికి యజమానులు చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రేపటి నుండి జరిగే సమ్మెకు యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు గంటా శ్రీరామ్, తిరి సురేష్, కాపుశెట్టి అప్పారావు నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్రావుతో పాటు పలువురు ముఠా కార్మికులు పాల్గొన్నారు. ముఠా కార్మికులు కూలీ రేట్లు సర్దైపోయి 20 రోజులు కావచ్చిన 3 సార్లు సిట్టింగ్ చేసి కూలీ రేట్లు సిట్టింగ్ అనుకూలంగా విఫలమైపోయినాయి. కాబట్టి రేపు లక్షవారం సమ్మెలోకి దిగడానికి సిద్ధంగా మా కార్మికులందరూ ఓ నిర్ణయానికి వచ్చినారు. రేపు పొద్దున్న ఏ కారణం చేత ఏది వచ్చినా సాహుకారులే బాధ్యత, కానీ బాధ్యత మాది కాదు. కాబట్టి ఇది వెంటనే మీరు పరిష్కారం చేస్తే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. ఇది కష్టల సాధింపులు ఏం కాదు. నా పేరు ఆర్ శంకర్రావు, సిఐటి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు అనకాపల్లి పట్టణంలో ముఠా కార్మికులు 250 మంది పనిచేస్తున్నారు. 2.5 సంవత్సరాల క్రితం కూలీ రేట్లు పెరిగాయి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు, అలాగే వైద్యం, విద్య అన్ని ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి కళాశీలు ఈరోజు యజమానులకి నోటీస్ ఇచ్చి దరిదాపు 30 రోజులు కావస్తూ ఉంది. ఈ రోజుకి కూడా కూలీ రేట్లు పెంచడానికి సానుకూలంగా లేరు. 3 దఫాలుగా చర్చలు అయ్యాయి. ఈ చర్చల్లోనే 5%, 10% పెంచుతాం, 13% పెంచుతామని చెప్పేసి అన్నారు. నిత్యావసర